నమస్కారం ఫ్రెండ్స్. మనము గత సంవత్సరం ఇదే టైంలో చూస్తే నియోపోలిస్ అంటే ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక నగరం పేరు ఎలా తీసుకుంటారో అలా తీసుకునేవారు. కోకాపేట్ ఆక్షన్స్తో ఈ నియోపోలిస్ అనేది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. కాస్ట్లియస్ట్ ల్యాండ్ పార్సల్స్గా హైదరాబాద్గా కాబోయే న్యూయార్క్గా గజం భూమి 3-4 లక్షలు పలుకుతున్నట్టుగా, అంటే వీళ్ళ హైప్ మామూలుగా లేదు. అసలు ఈ హైప్ క్రియేట్ చేసింది ఎవరు అని ఆలోచిస్తే అన్ని రకమైన ఫ్రాడ్స్ చేసి రాష్ట్రాన్ని 9 ఏండ్లుగా పాలించి ఫేక్ జీడిపి, ఫేక్ యావరేజ్ ఇన్కమ్ ఫిగర్స్తో ప్రపంచ ప్రఖ్యాతికి కారణమైన ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న ప్రభుత్వ భూములు, తాము ముందే కొనిపెట్టుకున్న ప్రైవేట్ భూములకు 30 రెట్లు 50 రెట్లు ధర పలికిచ్చి దాన్ని అమ్ముకొని, అంటే ప్రభుత్వంలో ఉండి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సన్నాసులు వీళ్ళు. అది గ్రామస్తులు, గ్రామంలో ఉన్న వాళ్ళు, ఈ తెలంగాణ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు గుర్తుపట్టి ఆ గవర్నమెంట్ని తన్ని ఒక మూలకు పెట్టారు. అయినా సిగ్గు లేకుండా ఇంకా పడగ వెప్పుతూనే ఉన్నారు. అయితే నేను 1 ఇయర్గా ఒక విషయం క్లియర్లీ చెప్తున్నా. ఏ భూమికైనా ఏ ఏరియాకైనా కమర్షియల్ వాల్యూ రావాలి అంటే అక్కడ ఉన్న కంపెనీస్, అక్కడ జనరేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్, దానికి తగ్గట్టు ప్రపోర్షనల్గా ల్యాండ్ వాల్యూస్ ఉండాలి. తినడానికి తిండి లేదు, మీసాలకు సంపెంగను అన్నట్టు ప్రాక్టికలీ తెలంగాణ వెనుకబడిన ఒక స్టేట్. దాన్ని ధనిక రాష్ట్రంగా నామకరణం చేసి భూమిని ఎరచూపటం అంటే భూమి ఇవ్వడం కాదు. మీకు భూమి అలొకేట్ చేస్తే అది 10 పెరుగుతాయి, మీరు అయినాక అమ్ముకోవచ్చు. లేదా 10 పెరిగిన భూమిని సగం చేసి ఆ రేటుకి ఇస్తాము, మీరు ఇక్కడ మీ ఆఫీసులు పెట్టుకోండి అని భూమి రకరకాలుగా ఎరవేసి కొన్ని ఫేక్ ఏరియాస్ క్రియేట్ చేసి కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, నార్సింగి, గౌలి దొడ్డి, ఇవన్నీ అన్ని చెట్లు పుట్టలు ఉండే ఏరియా. దీన్ని గచ్చిబౌలిని గచ్చిబౌలి అని, నార్సింగిని నార్సింగి అని, గౌలి దొడ్డి, దాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు గాచిబౌలి అన్నట్టు గౌలి దొడ్డి
అని ఆ? పాశ్చాత్య స్లాంగ్తో మాట్లాడినా గౌలిదొడ్డి గౌలిదొడ్డే, గచ్చిబౌలి గచ్చిబౌలి, నార్సింగి నార్సింగే, కోకాపేట కోకాపేట. అంటే వీళ్ళు విశ్వ ప్రయత్నం చేసిండ్రు. దీనికంతా వెస్ట్రన్ కలర్స్ పూసి డ్రోన్ ఇమేజెస్ తీసి రోడ్లు వేసి ఎక్కడికి పనికిరాని డ్రాప్ నీరు లేని భూములను 100 కోట్లకు అమ్ముకున్నారు. అయితే ఈ 100 కోట్లు పలికిన భూములు ఈరోజు పరిస్థితి ఏమి? ఇప్పుడు ఈ 100 కోట్లు పలికిన భూముల్లో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఆఫీస్ స్పేసెస్, బిల్డింగ్స్, లగ్జరీ అపార్ట్మెంట్లు కడితే దాని పరిస్థితి ఏముందో తెలుసుకుందాం. కోకాపేట్లో ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఖరీదు 10 కోట్ల పైమాటే. అంటే ఒక 10 ఫ్లాట్లు అమ్ముకుంటే వీళ్ళకు ఆ భూమి రేట్లు వచ్చేస్తాయి. ఇది వాళ్ళ లెక్క. కొన్ని అయితే 16 కోట్లు 12 కోట్లు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళకు 100 కోట్లు చాలా చీప్ అనిపించినాయి. ఒక 2 ఎకరాలు కొనాక డెవలప్ చేస్తే 200 కోట్లు తీయడం అంటే 20 ఫ్లాట్లు అమ్మడం. ఒక 30 అంతస్తుల భవనం కడితే దాంట్లో 20 ఫ్లాట్లు అమ్మడం పెద్ద గగనం కాదు, మిగతాది అమ్ముకుంటే లాభమే లాభం అని ఒక మాస్టర్ ప్లాన్తో స్కెచ్ చేసి ఈ ల్యాండ్ ఆక్షన్లో కొనడం జరిగింది. అయితే ఇప్పుడు దాని జాతకం సంవత్సరంలోనే మారిపోయింది. ఇప్పుడు మోకిరాలో ఆక్షన్ అయిన హెచ్ఎండిఏ ల్యాండ్ మీద పిచ్చి చెట్లు, పిచ్చి మొలకలు మొలిచినాయి. కిలోమీటర్ల దాకా జనాలు లేరు. కానీ అక్కడ హెచ్ఎండిఏ ఆక్షన్లో గజం 1,00,000 పలికి 15-20 వేలు ఉన్న భూమిని 1,00,000 చేసిన ఘనత బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ ట్రాప్లో చాలా మంది పడ్డారు. చాలా మంది ఈఎండి కట్టి పారిపోయారు. కానీ ఈ నియోపోలిస్ అనేది ఒక వాల్యుబుల్ ప్లేస్గా, డెస్టినీగా వీళ్ళే బాగా ప్రచారం చేయడం కారణంగా అది 100 కోట్లకు చేరింది. ఎకరా 40 నుంచి 60 నుంచి 100 కోట్లు ఇది లెక్క. ఆ చుట్టుపుట్టు ప్రాంతాలన్నీ ఇప్పుడు 30 కోట్లకు తక్కువ లేవని అంచనా. అయితే ఇప్పుడు కోకాపేట్కి ఈ నియోపోలిస్కి వచ్చిన చిక్కేమంటే, ఇప్పుడు ఆ ప్లాట్లు అట్లే పెట్టుకొని అమ్మేసుకున్న ఒక వాల్యుబుల్ స్పేస్ పోయినట్టు, లేదా ప్లాట్ల మీద బిల్డింగ్ కట్టి అమ్మడానికి ట్రై చేస్తే 1 ఎకరాకు 600 కోట్లు నష్టం వచ్చే ఆస్కారం ఉంది. 100 కోట్లు కట్టినోడు సంతోషంతో ఇదైపోయాడు. ఓ 30 అంతస్తుల బిల్డింగ్ కట్టి 20 ఫ్లాట్లు అమ్మితే నా పైసలు నాకు వచ్చేసినాయి అనుకున్నాను. కానీ సిచ్యువేషన్ 6 నెలలలో తారుమారు అయిపోయి ఇప్పుడు 1 ఎకరాలో బిల్డింగ్ కట్టి అమ్మడానికి ట్రై చేస్తే 600 కోట్లు నష్టం వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? బిల్డింగ్ కట్టి ఆ ల్యాండ్ కాస్ట్ రికవర్ చేసుకోవాలన్నా, లేదా ఆ ప్లాట్లు అమ్మేసేయాలన్నా, అమ్మేస్తే ఎన్ని కోట్లు వస్తాయి? 100 కోట్ల ఫ్లాట్ ఇప్పుడు 100 కోట్లు రాదు ప్లాట్. అక్కడ ఎకరా 40 కోట్ల అంటే 60 కోట్ల నష్టం తీసుకోవాలన్నా, 60 కోట్ల నష్టం వస్తుందని ఒక బిల్డింగ్ కట్టి 600 కోట్ల నష్టం తీసుకోవాలన్నా ఇప్పుడు అక్కడ కొన్న వాళ్లకు తర్జన భర్జన పడుతున్నారు. దీన్నే రియల్ ఎస్టేట్ మాయా అంటారు. నడిచే వరకు బాగా నడుస్తుంది, తిప్పి కొట్టిందంటే అడ్రస్ లేకుండా పోతుంది. ఇప్పుడు యావరేజ్ దాని వాల్యూస్ 60% నుంచి 40% పడిపోయినాయి కోకాపేట్, నియోపోలిస్. ఇప్పుడు అక్కడ ఆఫీస్ స్పేస్ కట్టినా ఆఫీస్ స్పేస్ ఆక్యుపై చేసేవాడు లేడు. ఇండ్లు కట్టినా 10-12 కోట్లు పెట్టి ఫ్లాట్లు కొనేవాళ్ళు లేడు. అంటే దుబాయ్ కన్నా ఎక్కువ ఉన్నాయి, న్యూయార్క్ కన్నా ఎక్కువ ఉన్నాయి నియోపోలిస్
ఈజీగా కొనేస్తారు. 12 కోట్లు ఏం ఏం లెక్క అనుకున్నారు. ఇప్పుడు ఫ్లాట్లు 1.5 2 కోట్లకు పోతే ఎక్కువ. అంటే వాళ్ళు ఒక ఫ్లాట్ మీద 8 10 అంటే ఒక 10 కోట్ల ఫ్లాట్ అంటే దాంట్లో 8.5 కోట్లు కొట్టేద్దామని చూస్తుంది. కానీ అదే ప్లాను అటర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు నియోపోలిస్లో ఏ ప్రాజెక్ట్ డెవలప్ చేసినా ఎకరం మీద 600 కోట్ల నష్టం. అందుకోసమే చాలా మంది బిల్డర్లు ఎంత కట్టిందో అంతకే ఆపేసారు. కంప్లీట్ చేసిన వాళ్లకు ఇంకా ప్రాణగండమే, కానీ వెయిట్ చేసిన వాళ్లకు ప్లాట్ పెట్టుకొని కూర్చునే దుస్థితి ఏర్పడింది. ఈ దుస్థితి ఏర్పడడానికి కారణం ఎవరు అంటే పొలిటీషియన్స్, బిల్డర్స్, వీళ్ళ నెక్సస్ కలిసి మెలిసి తినేసి పంచుకొని నాకేద్దామనే ప్లాను బెడిసి కొడితే ఇట్లే ఉంటుంది. కోకాపేట ఆక్షన్ నుంచి చాలా మంది గుణపాఠం నేర్చుకున్నారు. మోకిలా హెచ్ఎండి ఆక్షన్ నుంచి ఇంకా ఎక్కువ గుణపాఠాలు నేర్చుకున్నారు. హెచ్ఎండిఏ ఆక్షన్ అనగానే దూకడమే, ఏ రేటు ఉంటే ఆ రేటు కొనేయడమే, 30 అంతస్తుల బిల్డింగ్ కట్టి అమ్మేయడమే. ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా 6 నెలల్లో తారుమారైంది. ఇప్పుడు నేను చాలా మంది వీడియోస్ చెప్తుంటే వాడు నమ్మలేదు. తెలుసా నియోపోలిస్ న్యూ డెస్టినేషన్ అని పెద్ద పెద్ద వీడియోలు డిజిటల్ స్క్రీన్ మీద వాగడం. ఇప్పుడు ఆ వాగే సన్నాసులు ఎక్కడున్నారు? ఒక ఎకరం డెవలప్ చేస్తే 600 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు ఎట్లా? దీనికి ఏకైక మార్గం ఆ ప్లాట్స్ని ఎలా డెవలప్ చేయాలంటే ఆ కమర్షియల్ స్పేసెస్ ఆక్యుపై కావడం చాలా కష్టం. రెసిడెన్షియల్ స్పేసెస్ డెవలప్ చేసినా మీరు అనుకున్న ప్రైస్ రాదు కనుక ఆ ప్లాట్పై అరాకొరా ప్రాఫిట్ జనరేట్ చేసుకొని ఎస్కేప్ కావడం తప్ప వీళ్లకు ఆ 100 కోట్లపై వడ్డీ. ఇప్పుడు 100 కోట్లు పెట్టి సంవత్సరం అయింది, దానిపై జనరేట్ అయ్యే వడ్డీ నష్టమే. అది కాకుండా ఇప్పుడు బిల్డింగ్ కడితే బిల్డింగ్ పై ఒక ఎకరంపై 600 కోట్ల నష్టం. మరి ఈ పొలిటికల్ ప్లస్ ఈ సోషల్ ఇష్యూస్ని స్టడీ చేయకుండా వందల వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిందంటే ఈ డబ్బు సరైన డబ్బు కాదు అని స్పష్టంగా అర్థమవుతుంది. నీతి గల డబ్బు కాదు. ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది, అజెండా మారిపోయింది, ఇంపార్టెన్స్ మారిపోతుంది. మరి 100 కోట్ల రికవరీ ఎట్లా? 100 కోట్లు రికవర్ అయితే నో ప్రాబ్లం. మరి 100 కోట్లకు 100 కోట్లు వస్తే చాలా? మరి మీ 1000 కోట్ల లాభాలు ఎక్కడ పోతాయి? అంటే ఆవిరైపోయినాయి. 100 కోట్లకు 100 కోట్లు వసూలు చేయొచ్చు. ఓ 10-15%, 20% ప్రాఫిట్ జనరేట్ చేయొచ్చు. కానీ మీరు ఏ 300, 400, 500% ప్రాఫిట్ జనరేట్ చేద్దామనే ప్లాన్స్ ఏమున్నాయో బెడిసి కొట్టి సర్వనాశనం అయిపోయినాయి. ఇప్పుడు భారతదేశంలో నియోపోలిస్ అనేది ఒక ఆదర్శం. ఎవరైనా నిజాలను కప్పిపెట్టి అన్యాయాన్ని ప్రోత్సహించి హైప్ని అడ్డు పెట్టుకొని ఏదైనా ఏరియాని, ఏదైనా స్టేట్ని, ఏదైనా సిటీని డెవలప్ చేద్దామంటే దాని ఫలితం ఎలా ఉంటుందో నియోపోలిస్ ఒక ఉదాహరణగా మిగిలింది. దయచేసి ఈ నియోపోలిస్ని గుర్తుపెట్టుకోండి.
ఇది భారతదేశంలో అతి వాల్యుబుల్ ల్యాండ్ అని ప్రొజెక్ట్ అయిన సంవత్సరానికే దాని అంటే ఉనికే ప్రమాదంలో పడింది. అందరూ రియల్ ఎస్టేట్లో ఈ నిజాలను గుర్తుపెట్టుకొని తమ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. హైప్కు టెంపరీ ట్రెండ్స్కి బలైపోయి వందల కోట్లు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు నియోపోలిస్ గతే చాలా ఏరియాస్కి పట్టనుంది. అందరూ రియల్ ఎస్టేట్లో ఆచితూచి ఇన్వెస్ట్ చేయండి అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.